వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ లడ్డు చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మనకు కావాల్సిందల్లా 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు, అలాగే 1 కప్పు వాల్నట్. సో అదే కప్పుతో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్, వీటిని అవిసె గింజలని కూడా అంటారు. సో నేను ద్రాక్ష హాఫ్ కప్ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఫుల్ కప్ తీసుకోవచ్చు. అలానే 1 కప్పు పిస్తా. సో డేట్స్ ఫర్ స్వీట్నెస్. సో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం కట్ చేసుకున్న బాదం వేసుకొని బాగా క్రంచీగా వేయించుకోవాలి. సో క్రంచీగా వేయించుకొని అలాగే సైడ్కి పెట్టుకోవాలి. సో అలాగే సేమ్ ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న జీడిపప్పు వేసుకొని బాగా క్రంచీగా ఇలా కొంచెం రెడ్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోండి. ఇవి కూడా సైడ్కి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సో కట్ చేసుకున్న పిస్తాలు కూడా రోస్ట్ చేసుకొని సైడ్కి తీసుకోవాలి. సో నేను మళ్ళీ అలానే సో నెయ్యి వేసుకొని సో కట్ చేసుకున్న ద్రాక్షను కూడా వేయించుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న వాల్నట్, మీరు కట్ చేసుకున్న డైరెక్ట్గా కూడా వేయించుకోవచ్చు. సో వాల్నట్ కూడా క్రంచీగా వేయించుకున్నాను. సో వాల్నట్స్ మాత్రం నేను సైడ్కి తీసుకుంటున్నాను. సో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటితో పాటు నేను గసగసాలు తీసుకుంటున్నాను. సో నేను 1/2 కప్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఫుల్గా కూడా తీసుకోవచ్చు. వీటి వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను అలానే మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ అవిసె గింజలను వేయించుకుంటున్నాను. నేను ఈ ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్ గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. సో ఈ డైరెక్ట్గా అప్పుడే అన్నీ మనం కలుపుకున్నాం కదా, ఆ పెన్లో ఇవి కూడా వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం డేట్స్ గింజలు తీసేసి మీకు ఎంత స్వీట్నెస్ కావాలనుకుంటే అన్ని డేట్స్ వేసుకోవచ్చు. సో నేను వాటిని కూడా గ్రైండ్ చేసుకున్నాను. సో గ్రైండ్ చేసుకున్న దాన్ని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనకి ఇలా కొంచెం పేస్ట్ లాగా వస్తే బాగుంటుంది కలుపుకోవడానికి. సో అప్పుడే మనం వేయించుకున్నవన్న సైడ్కి తీసుకున్నాం కదా, వాటిలో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మనం వేడిగా ఉన్నప్పుడే ఇలా బాగా కలుపుకుంటే లడ్డూలు చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత మనకు లడ్డు ఏ సైజులో కావాలనుకుంటే, మనకు లడ్డు సైజు చిన్నగా ఉండాలనుకుంటే చిన్నగా, నేను ఇక్కడ చిన్నగా చేస్తున్నాను. మీకు పెద్దగా కావాలనుకుంటే కూడా మీకు కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. అలాగే చేసుకొని సైడ్కి తీసుకున్నాను నేను. అలాగే మిగిలిన దాన్ని కూడా నేను అలాగే మనకి ఇష్టం వచ్చిన సైజులో లడ్డూలు చేసుకుంటే సరిపోతుంది. సో ఈ లడ్డూలు చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మనం వేసాం కదా పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఒమేగా 3 ఉండడం వల్ల ఇది లేడీస్ కూడా చాలా మంచిది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.